నైన్త్ క్లాస్ వాళ్ళు శ్రద్ధగా వినండి. తానే జమ్నీపర్ అనేది ఒక చిన్న పిల్లవాడి యొక్క మనోభావానికి ఇది ఒక గొప్ప తాత్కారణం అని చెప్తున్నాడు. అంటే చిన్నపిల్లల యొక్క మనస్తత్వం ఎలా ఉండిందో బాల వికాస్ మనోవిజ్ఞానం అంటే బాలల్లో ఎటువంటి ఎదుగుదల ఉంటుందో అదంతా కూడా చక్కగా వ్యక్తీకరించినటువంటి ఇతను రచయిత ఎవరైతే ఉన్నారో అతను చాలా గొప్పవాడు అని చెప్పుకోవచ్చు మనం. అంటే మనసులో ఉండేటువంటి భావాలని మనం ప్రకటితం చేయటంలో, వాళ్ళ మనసుని మనం అర్థం చేసుకోవటంలో ఒక కొత్త కోణాన్ని చూసాం మనం అంటున్నాడు. ఈశాన్య 8 సంవత్సరాల పిల్లవాడు ఈశాన్యం పొద్దుగూకులు వాళ్ళ తల్లిదండ్రులు స్కూల్కి పంపటం, అబ్బాయి ఏడవటం, మారం చేయటం, స్కూల్కి వెళ్ళకపోవడం ఇలా చేస్తున్నాడు. గత పాఠంలో మనం ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ఉన్నాం. మళ్ళా కూడా మీకు ఇంకొక తర్వాత చెప్పదలుచుకున్నాను కాబట్టి చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. 9th క్లాస్ అని కాబట్టి ఏం చెప్పాడు ఈయన, సరే ఒక్క పిల్లవాడి యొక్క మనస్సుని మనము తెలుసుకోవాలి అంటున్నాడు. అంటే ఏంటి, ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లవాడు బాగా చదువుకోవాలి, వృద్ధిలోకి రావాలి అని అనుకునేటువంటి తల్లిదండ్రులు కోకలు ఉన్నారు ఈ సమాజంలో. కాబట్టి తల్లిదండ్రులు బిడ్డల యొక్క మనోభావాలని అర్థం చేసుకొని కొంచెం ఎదుగుదలకి సహాయపడాలి అని చెప్తున్నాడు ఈ పాఠంలో ఆయన. ఈశాను 8 వర్షగా బచ్చాలి. ఈశాను చిన్న 8 సంవత్సరాల పిల్లవాడు. ఈశాన్ని కర్ణాకపటం లేదు, వాళ్ళలో ఒక అబద్ధం ఆడటమంటే తెలియదు. కాకపోతే ఏంటి, మారం చేస్తున్నాడు స్కూల్కి వెళ్ళడానికి. అంటే ఈ విషయంలో అతనికి ఎటువంటి అభిప్రాయము కూడా లేదు అని చెప్తున్నాడు. ఎందుకంటే ఈశాన్య యొక్క తనలో ఉండే మనోభావాలను వెలికి తీసేటువంటి తల్లిదండ్రులు కూడా ఒక రకంగా పాపం అబ్బాయిని బాధించిన వాళ్ళు అవుతున్నారన్నాడు. కానీ చదువుకోకపోతే ఇట్లా ఈ సమాజంలో చదువుకోవాలి కదా అనేటువంటి ఒక మంచి సంకల్పం అన్నమాట ప్రతి తల్లిదండ్రులు కోరుకునేది. అది రోజు స్కూల్కి వెళ్తున్నాడు. తల్లిదండ్రులు పాపం కొట్టో తిట్టో నయానో భయానో స్కూల్లో వదిలిపెట్టి వస్తున్నారు. అయినా కూడా అబ్బాయిలో అసలు చదువు మీద ఇంట్రెస్ట్ అసలు లేదు పాపం. రోజు ఇలాగే స్కూల్కి రావడం, రోడ్డు మీద ఉండేటువంటి పెయింటింగ్స్ వేసే వాళ్ళని చూడటం, కుక్కలు పెంచుకునే వాళ్ళని చూడటం, వేరే కళల మీద ఉన్న ఆసక్తి ఈ పసి వయసులో ఉండేటువంటి ఈ ఈశాన్ అనేటువంటి ఈ పిల్లవాడికి మటుకు ఖచ్చితంగా చదువు మీద అంత శ్రద్ధ లేదు అని చెప్పుకోవాలి. అలాగని చదువుతో పాటుగా ఇతర కళలను రాణించాలి అని అభిలాష కలిగినప్పుడు తల్లిదండ్రులకి చెప్పాలి, నేను ఈ చదువుతో పాటుగా ఇంకోటి కూడా నేర్చుకుంటానని. వాడు ఎంత కష్టపడైనా సరే మీకు దోహదపడతారు. కాబట్టి పిల్లల మనసుని ఎరిగి తల్లిదండ్రులు ఉండాలి. పిల్లలు కూడా తన మనసులో ఏముందో చక్కగా తల్లిదండ్రులకు తెలియచేయాలి. ఇలా చేసినప్పుడే వాళ్ళలో ఉండేటువంటి ఒక మనోవికాసం, పిల్లలలో ఎదుగుదలని చూడగలుగుతాం మనం. పసివాడిలో చాలా పిల్లలలో రకరకాల మనస్తత్వాలు ఉంటాయి. ఎప్పుడు ఆడుకోవాలి, ఎప్పుడు చదువుకోవాలని ఉండేది పిల్లల్లో. ఎందుకంటే పసి వయసు కదా. అసలు నన్ను అడిగితే వాడు చిన్న వయసులో కల్మషం లేదు, అబద్ధం చెప్పడం కూడా తెలియదు. అయినా కూడా ఈ ఈశాన్య చిన్నపిల్లవాడు కాబట్టి రోజు నిరంతరం తల్లిదండ్రులు స్కూల్కి తీసుకురావటం, మళ్ళీ ఈ పిల్లవాడు ఇక్కడ మారం చేయటం, మళ్ళీ ఇక్కడ చెప్పిన మాట వినకపోవటం, పాప తల్లిదండ్రులు తిట్టడం, ఇలాగే బోర్డింగ్ స్కూల్లో చేర్చారు. మంచి ఒక స్కూల్లో చేర్చారు తల్లిదండ్రులు. అయినా కూడా ఇతనికి చదువు మీద ఆసక్తి లేదు. పాపం తిడుతున్నారు ఈ పిల్లవాడిని. అయినా కూడా ఎటువంటి వాడిలో మార్పు లేదు. కేవలం వాడి మనసంతా కూడా వేరే ధ్యాస మీద మళ్ళించారు. కాబట్టి వాడిలో మనోభావాన్ని వెలికి తీసి ఆ ఈశాన్ అనేటువంటి ఆ పిల్లవాడి యొక్క మనోభావాన్ని వెలికి చేసినటువంటి ఒక నికుంపు సార్ అనేటువంటి ఒక మంచి ఉపాధ్యాయుడు ప్రతిరోజు ఇతను రావడం, ఈ తల్లిదండ్రులు తిట్టడం, ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నాడు పాపం మాస్టర్ గారు. అలా గమనించినట్టు ఆయన ఒక రోజున ఆ పిల్లల్లో ఉండేటువంటి మొండితనం పోవాలి అంటే అరవకూడదు. పిల్లల్ని మనం దగ్గరికి తీసుకోవాలి. ఏం కావాలి నీకు, ఏంటి, నోట్స్ లేదా, పెన్ లేదా, పెన్సిల్ లేదా, ఇలా వాళ్ళలో ఉండేటువంటి బాగా వికాసాన్ని మనం రాబట్టాలి వాళ్ళల్లో ఉండేటువంటి. కాబట్టి వాడి మనస్తత్వం ఏంటో, వాడి పరిస్థితి ఏంటో మనకైతే తెలియదు. కాబట్టి చక్కగా వాడు ఏం చెప్పదలుచుకున్నాడో అలా తల్లిదండ్రులకు చెప్పేటువంటి స్వభావం కూడా బిడ్డల్లో ఉండాలి. కాబట్టి
నాన్న నేను చదువుతో పాటుగా ఈ రంగంలోకి వెళ్తాను, ఆ రంగంలోకి వెళ్తాను, అలా చదువుకుంటాను, ఇలా చదువుకుంటానంటే పిల్లల యొక్క మనోభావాలు పాపం గుర్తించి తల్లిదండ్రులు కూడా ఎంత కష్టపడైనా సరే బిడ్డలకి చదువు చెప్పించేటువంటి ఒక మంచి వ్యాపకం వాళ్ళలో కూడా ఉండేది. మా పిల్లలు మాలాగా బ్రతకూడదు, నిరక్షరాస్యులుగా ఉండకూడదు, ఇలా అక్షరాస్యత కలిగి ఉండాలి, పిల్లలు కూడా బాగా చదువుకోవాలి అని ఒక గొప్ప సందేశం అన్నమాట. ఇవ్వాలి పిల్లల్లో మనం కూడా వాళ్ళ మనోభావాన్ని గుర్తెరిగి మనం నడుచుకోవాలి అనేటువంటిది ఈ మాస్టర్ గారు ఏం చేశాడు, ఈ నిపుణుసారి అనేటువంటి ఆయన గత పాఠంలోనే మనం ఇది చెప్పుకున్నాము. మళ్ళా కూడా నేను ఇంకొకతడం మీకు చెప్పదలుచుకుంటున్నాను. ఆయన ఆ పిల్లవాడి దగ్గరికి పిలిచి, నాన్న నువ్వు ఎందుకు స్కూల్కి రానంటున్నావు, నీ పరిస్థితి ఏంటి, నీకేంటి అని అడిగి వాళ్ళు ఆ పిల్లవాడిలో ఉండే సృజనాత్మక అభివ్యక్తి అనేటువంటి ఆ మంచి అతని కోరిక ఏంటో అనేది బయటికి తీయగలిగాడు. నేను చదువుకోను అంటే చదువుకోవాలి, ఖచ్చితంగా చదువుకోవాలి. పిల్లలు చదువుకోను అంటే అలా వదిలేకూడదు మనం పిల్లలు, ఎందుకంటే చెడు వ్యసనాలకు లోనవుతారు. కాబట్టి స్కూల్లో వాళ్ళకు ఒక మంచి క్రమశిక్షణ కలిగిన వాతావరణం ఉంటుంది. కాబట్టి స్కూల్లోనే మనం చక్కగా ఎదిగి పెద్దవాళ్ళం అవ్వాలి. కాబట్టి స్కూల్ వాతావరణాన్ని అనుసరించి మనం ఇట్లా ఉండాలి అని చెప్పి నికుంభసార్ అనేటువంటి ఆయన ఆ పిల్లవాడి దగ్గరికి తీసుకుని చక్కగా అతని యొక్క మనోభావాన్ని వెలికి తీశాడు. పిల్లల మనసు ఎంత పరిశుభ్రంగా ఉంటుందండి, కలవశమైనటువంటి మనసు కదా. కాబట్టి ఒక్క తడవగా మీరు ఆలోచించండి, దీని గురించి ఎలా ఉందో ఏంటో అనేది చూడండి అన్నాడు. समर्थता पहचान धर्म से सही रास्ते पर लाए तो हर एक बच्चा महान व्यक्ति बन सकेगा. వాళ్ళల్లో ఉండేటువంటి ఒక మనోవికాసాన్ని, వాళ్ళ భావాన్ని మనం ప్రస్ఫుటం చేసుకొని వాళ్ళలో ఉండేటువంటి మంచి భావాన్ని మనం వెలికి తీసి ఆ మనసులో ఉండేటువంటి మంచి గుణాలను మనం ఆ పిల్లవాడిలో మంచి గుణాలను వెలికి తీసి వాడి వేలేనే కొన్నాళ్ళు వెళ్ళిపోతే సరిపోతుంది కదా, ఎందుకు వాడిని కొట్టడం తిట్టడం ఎందుకు, కొన్నాళ్ళు వాడికి నేర్చుకొని దాంతోపాటు కొంచెమైనా స్కూల్లో ఉపాధ్యాయులు చెప్పేటువంటి చదువు కూడా నేర్చుకుంటూ ఉంటాడు. కాబట్టి ఏ కళల్లో రాణింపగలిగితే ఆ కళల్లో ప్రవేశపెట్టాలి పిల్లల్ని కూడా. ఎందుకంటే వాళ్ళు కల్మషం లేని మంచి హృదయం కలిగినటువంటి వాళ్ళు నిష్కల్మషంగా ఉంటారు, వాళ్ళలో కల్మషం అనేది అసలు ఉంటుంది పాపం. కాబట్టి అట్లాంటి నికుంభసార్ అనేటువంటి ఆయన ఈ పిల్లవాడి యొక్క మంచి మనోవికాసాన్ని గుర్తిరిగినటువంటి మంచి ఉపాధ్యాయుడిన పిల్లల యొక్క మనోభావాలు బయటికి ప్రకటితం చేయాలి, వాళ్ళ మనోభావాలను ఎరిగి ఉపాధ్యాయులు కూడా నడుచుకోవాలి. తెలియనటువంటి వాళ్ళకు ఒక 10 గడవలైనా మనం చెప్పగలిగేటువంటి ఓర్పు ఉండాలి మనకి. కాబట్టి ఆ మంచి వ్యక్తి ఆయన ఒక్కటే అనుకున్నాడు, పిల్లలలో కల్మషం అనేది ఉండదు, ఎప్పుడూ కల్మషానికి దూరంగా ఉంటాడు, మనసు పవిత్రంగా ఉంటుంది, ఈ పవిత్ర యజ్ఞంలో భాగస్వాములు మనం కూడా అవ్వాలి అని ఒక మంచి దృఢ సంకల్పంతో ప్రతిరోజు కూడా చదువురాదు నీకు పో అని నిరుత్సాహపరచుకోడు. పిల్లల్లో కూడా చదువుకుంటున్నారు, చదవాలి, ఎదగాలి. పాఠశాలలోనే పాఠశాల మనకి విద్యతో పాటుగా వినోదాన్ని, వికాసాన్ని కూడా ఇస్తుంది. కాబట్టి కేవలం చదువుతో పాటే కాకుండా మీకు ఇంకా కొన్ని కళలలో కూడా ఇక్కడ నేర్పడానికి అవకాశం కలుగుతుంది. ఇక్కడ ఉపాధ్యాయులు ఉంటున్నారు, ఆ మంచి అవకాశం మీరు పొందగలుగుతున్నారు. కాబట్టి మీకు ఆటలు ఆడుకోవాలనుకుంటే ఆడించేటువంటి మాస్టర్ ఉంటాడు. డ్రాయింగ్ మాస్టర్గా నేను చిత్రకళ వేసుకోవాలి, బాగా నేర్చుకోవాలంటే ఆటల్లో రాణించగలగాలి. కాదు నేను కంప్యూటర్ ఏమి అంతా నేర్చుకుంటానంటే స్కూల్లో మంచి అవైలబుల్గా మీకు చక్కగా నేర్చుకోవచ్చు. ఇలా చెయ్యాలి. माँ बाप को भी चाहिए कि अपनी संतान को मनोभावों को जानकर उनकी अपनी प्रतिभा दिखाने वाले मार्ग से अग्रसर होने की मौका देना है. ఖచ్చితంగా తల్లిదండ్రులు కూడా చక్కగా చెప్పినాడు. ఏదైతే మనం పిల్లల్లో ఉండేటువంటి మనస్తత్వాన్ని మనం తిరిగి పిల్లల్ని ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గరనే పెరుగుతూ ఉంటారు. కాబట్టి మారాన్ చేసిన ఒక్కొక్క టైం మనం దగ్గరికి తీసుకున్నప్పుడు అరే నువ్వేం చదువుకుంటావు, ఏం చేస్తావు, పెద్ద అయితే ఎవరైనా జనరల్గా ఇలా అడిగేటువంటి ప్రశ్నలే. కాబట్టి ఇవన్నిటినీ ఆటుపోట్లన్నింటినీ తట్టుకుంటూ పిల్లల యొక్క మనోభావాలను తెలుసుకుంటూ వాళ్ళలో ఉండేటువంటి పరిజ్ఞానాన్ని వెలికితీసి మా పిల్లవాడికి చదువుకుంటాడండి ఇలా అని గనక వాళ్ళకి ఒక మంచి తల్లిదండ్రులు మౌకా అంటే అవకాశం కనుక కలిగించేటట్టయితే వాళ్ళు అన్ని రంగాల్లో కూడా చదువుతో పాటుగా మంచి ప్రతిభని కనబరుస్తారని చెప్పడంలో సందేహం ఏమీ లేదు అని చెప్తున్నాడు. ఆదర్శ నాగరిక ప్రతిభావాన్ వ్యక్తి బన్ సక్తే హై. ఒక మంచి నాగరిక పౌరుడు
మొన్ననే చెప్పాను మీకు ఈరోజు బాలభారత పౌరులే రేపటి మంచి నాగరికులు మీరు. ఈ నాగరికత సమాజంలో ఎన్నో ఒడిదుడుకులు, కానీ లెక్కలేనటువంటి బాధలు కూడా ఈ సమాజంలో మనకి కలుగుతున్నాయి. కాబట్టి ఇవన్నీ పారద్రోలి ఇప్పుడిప్పుడే ఎదిగేటువంటి మీ మనసుల్ని శుభ్రం చేసుకుంటూ చక్కగా మనోవికాసాన్ని పెంచుకుంటూ ఒక్కడుగు ముందుకు వేయడానికి ప్రయత్నం చేయాలి. తల్లిదండ్రులు కూడా మనోభావాన్ని గుర్తెరిగి తల్లిదండ్రులు కూడా ఇలాగే మనకి వాళ్ళు కూడా మన అభిప్రాయాలకు అనుగుణంగా నడుచుకుంటూ ఉంటే పిల్లల్లో ఎదుగుదల వాళ్ళు కూడా చూస్తారు. ఏ తల్లిదండ్రులైనా సరే ఒక్క తడవ ఆలోచించండి. పిల్లలు చక్కగా ఎదిగి చక్కగా పెద్దవాళ్ళని బాగా చదువుకుంటున్నారనుకో వాళ్ళకి అంతకన్నా ఆనందం ఇంకేముంటుంది చెప్పండి, మీరే ఆలోచించండి. नाम कमाकर जाति और देश का गौरव बढ़ा सकते हैं. ఒక పేరు తెచ్చుకుంటాడు, యావత్ జాతి గర్వపడుతుంది. ఒక పిల్లవాడు ఒకప్పుడు చదువుకోనటువంటి పిల్లవాడు ఈ రోజున ఈ కళలో రాణించి భారతదేశం మొత్తము గర్వించదగ్గ ఒక వ్యక్తిగా తయారయ్యాడు అని అంటే దానికి ముఖ్యంగా మూల కారణం పిల్లల్లో మనోవికాసాన్ని ఎవరైతే తెలుసుకొని వాళ్ళ అభిప్రాయాలను కనుక్కొని ఇట్లా ఎవరైతే ఎదుగుదలను చూస్తూ ఉంటారో ఆ ఎదుగుదలను చూసి తల్లిదండ్రులు ముసిపోయేటువంటి సందర్భాలు ఎన్నో ఉంటాయి. అమ్మో ఒకప్పుడు మా అమ్మాయి చదువురాని వాడిగా ఉన్నాడు, అసలు చదువుకోనన్నాడు. ఈరోజు చూడండి మొత్తం దేశం మొత్తం కూడా మొబైల్ నుంచి గర్వంగా చెప్పుకుంటుందంటే మాకు అంతకన్నా ఇంకేం కావాలండి. అలాంటి పిల్లవాడు ఇలా ఒక రంగంలో రాణించి మంచి పేరు తెచ్చుకున్నాడంటే తల్లిదండ్రుల యొక్క ఆనందం ఇంకా అవధలేనిటువంటిది అని చెప్తున్నాడు. బచ్చతో భగవానికి ప్రతిమూర్తి పోతే పిల్లలు భగవంతుని స్వరూపులు అంటారు. ఎందుకంటే వాళ్ళలో కల్మషం ఉండదు, పాపం కుటిలత్వం ఉండదు, ఎటువంటి మనోభావాలను వ్యక్తం చేస్తారే కానీ వాళ్ళల్లో ఏమీ దాచుకోరు పాపం. అలా ఓస్కి బృందం మీద శుద్ధవరు పవిత్ర పోతే మంచులాగా మంచు బిందువు ఎంత పవిత్రంగా ఉంటుందో అంత పవిత్రంగా ఉంటారు పిల్లలు. పాపం చూడండి వాళ్ళల్లో కల్మషం అనేది లేదు అన్నాడు. కల్కే నాగరిక బచ్చో భోజనమే పాఠశాల ప్రాముఖ్యతకి. పిల్లల జీవితంలో పాఠశాల యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది. ఎందుకంటే పిల్లల యొక్క ప్రాముఖ్యతని గురించి ఇక్కడ తెలుసుకోవాలి. మీ మనోవికాసాన్ని మాకు చెప్పాలి, మిమ్మల్ని ఒక రంగంలో ముందంజ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తెరిగి మీరు చక్కగా చదువుకోండి అన్నాడు. పాఠశాల మౌలికతకి జీవితంలో పాపం వస్తారు స్కూల్కి, 9 స్కూల్కి వచ్చిన పిల్లలు సాయంత్రం 5 దాకా మా స్వాధీనంలోనే ఉంటారు. పాపం ఏం చెప్తారు చేస్తారు, ఏం చెప్తారు చదువుకుంటారు. పాపం వాళ్ళు కూడా ఎక్కువ కష్టపడటానికే ప్రయత్నం చేస్తున్నారు కూడా, కాదని ఎవరు అంటారు అన్నాడు. కాబట్టి ఎదుగుదలకి పాఠశాల కూడా అన్నిటికన్నా ముఖ్యమైనది అని చెప్తున్నాడు. క్యోంకి మానవ మే బాల్య వ్యవస్థకి ఖాస్ స్థితి హై. మానవ జీవితంలో పసి వయసు నుంచి కూడా 4-5 ఇయర్స్ నుంచి కూడా వాడు ఏం చేస్తారు, ఒక పాఠశాలలో ప్రవేశపెడతారు. ఆ పాఠశాలలో ప్రవేశపెట్టినప్పుడు ఈ పాఠశాల యొక్క స్థితిగతులను ఎరిగి పిల్లలు ఎలా ఎదుగుదల కలుగుతున్నారా లేదా, చెప్పే విషయాలు ఎలా ఆలోచిస్తున్నారా లేదా. నేను కూడా ఇంకోటి చెప్తాను, మీకు ఏదైనా విషయం తెలియనప్పుడు చక్కగా అడగండి. చెప్పేటువంటి ఉపాధ్యాయులు చక్కగా ఉన్నారు మీకు. కాబట్టి మీరు ఏం చేయాలి, మీ మనోవికాసాన్ని బయటికి వ్యక్తం చేయాలి. అది ఈ పాఠం ద్వారా మీరు నేర్చుకునేది. ఒక మనసు ఎరిగి మీ మనసులో ఏ భావాలు అయితే ఉన్నాయో ఆ భావాలను చక్కగా వ్యక్తీకరించుకోవాలి. బాగా మనోవికాసాన్ని పొందాలి అంటే మీ మనసు ముందు వికసింపజేసేట్టుగా మీరు చూసుకోవాలి అని చెప్తున్నారు. పాఠశాల మీ భర్తీ హోనా జీవన మీ పహలా సోపాన్ పే. మొట్టమొదటి మెట్టు పాఠశాలల్లో జాయిన్ అవుతాం మనం. చక్కగా ఈ పాఠశాలలోనే పిల్లలు ఎదిగి పెద్దవాళ్ళు అవుతారు, ఒక క్రమశిక్షణగా తయారవుతారు, ఒక భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతారు. ప్రతి ఒక్క పాఠశాలలో కూడా పిల్లలు చక్కగా చదువుకొని మంచి మార్కులతో వచ్చి వాళ్ళు కూడా పాస్ అయ్యి ఇంకా ముందుకు ప్రయాణం సాగించాలండి. పాఠశాల యొక్క గౌరవము వినోడింపజేయగలుగుతారు. ఉపాధ్యాయులు కూడా చాలా సంతోషిస్తారు. కాబట్టి మొట్టమొదటి సోపానం అంటే మెట్టు. మొట్టమొదటిగా తొలి మెట్టు ఒక పాఠశాల నుంచి మీరు పైకి ఎదిగి 10 తరగతుల దాకా మా దగ్గరే చదువుకొని మళ్ళీ ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి అని అంటే మేము చదివిన ఫౌండేషన్తోనే మీరు మళ్ళీ ముందు క్లాసుల్లో
చదువుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడ చదువు అక్కడనే వదిలేసి, ఎక్కడ పరిస్థితులను అక్కడే వదిలేసి అలా ఉండపాకండి. వెనకడి కూడా మళ్ళీ కాస్త మళ్ళీ చూసుకుంటూ ఉండాలి, చదువుకుంటూ ఉండాలి. మాస్టర్ గారు ఏం చెప్పారో చూసుకోవాలి, టీచర్ గారు ఏం చెప్పారో చూసుకోవాలి. పాఠశాల మీకు తొలిమెట్టు అని చెప్తాడు. తొలిమెట్టు అంటే మొట్టమొదటిగా మీరు ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు అవగానే పిల్లల్ని పాఠశాలలో జాయిన్ చేస్తున్నారు. ఇలా జాయిన్ చేయడం వల్ల ఏంటి, ఇదే ఒక మొదటి మెట్టు మీకు. కాబట్టి ఈ మెట్లు పైకి ఎక్కుతూ, ఎన్నో మెట్లు పైకి ఎక్కుతూ, ఉన్నత శిఖరాలను అధిరోపిస్తూ మునుముందు జీవితాలు ఆనందమయంగా సాగాలని చెప్పి మీలో కృషి పట్టుదల అంత చక్కగా ఉండాలి అని చెప్తున్నాడు. बच्चों को उनके ज्ञानानुसार शिक्षा देना आरंभ होता है. మొట్టమొదట శిక్ష అంటే జ్ఞానాన్ని కొంచెంగా ఇమిడింపజేస్తారు. కొంచెంగా ఆ పిల్లవాడు రోజు స్కూల్కి రావడం, ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు వినటం, మళ్ళీ మేము చెప్పినవి మీరు చదువుకోవటం, మళ్ళీ తెలియకపోతే మీరు మమ్మల్ని అడగడం, మేము మళ్ళా చెప్పడం. ఇలా మొట్టమొదటి ఒక పాఠశాల ఒక్క మెట్లు ఎక్కాలంటే ముందు కష్టమే మనకి చిన్నపిల్లలకి. కాబట్టి ఏంటి, పాఠశాలలో ముందు ఒక మెట్టు మీరు పైకి ఎక్కారంటే క్రమంగా ఒక సోపానం, ఒక పైకి అంటే ఉన్నత స్థితికి వెళ్ళటానికి మార్గదర్శకం సూచించుకున్నవాడు మీకు వీలుగా అవుతారు. కాబట్టి పాఠశాల తొలిమెట్టు. ఉన్నత పాఠశాలని మర్చిపోకూడదు. ఎక్కడ చదువుకున్నామో ఆ స్కూళ్ళని మనం మర్చిపోకూడదు. ఎప్పుడైనా మనకు చెప్పినటువంటి ఉపాధ్యాయులు మన ఎదుట కనపడినప్పుడు వాళ్ళని మర్చిపోకూడదు. కాస్త కూస్తూ మనకి విద్యాదానం చేశారు, చేతనైనంతలో చెప్పే అంటే తాపత్రయపడి ఈ పిల్లలకి ఇంకా బాగా చెప్పాలి అని ఉండేటువంటి మంచి మనస్తత్వం కలిగినటువంటి ఉపాధ్యాయులు చాలామంది ఉంటారు. కాబట్టి ఏంటి, ఉపాధ్యాయుల గౌరవం, పిల్లలు ఆదరణ చూడాలి, ఉపాధ్యాయుల గౌరవాన్ని కూడా మేము పొందాలి. కాబట్టి ఉన్నత శిఖరాలు అధిరోపించాలంటే పాఠశాలే తొలిమెట్టు అని చెప్తున్నాడు. ఈ మెట్టు ఒక్కొక్క మెట్టుగా ఎక్కుకుంటూ అన్ని మెట్లని ఒక్క తడవ ఎక్కలేం. కాబట్టి ఎక్కడ మెట్లు ఎక్కినా కూడా ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ గమ్యాన్ని చేరుకోవాలి. మన గమ్యం చేరుకోవటంలో గొప్ప వ్యక్తిత్వం ఉంటుంది. మనసులో ఉండేటువంటి ఆ వ్యక్తిత్వాన్ని మనం వెలికి తీసుకొని ఒక్కొక్క మెట్టు పైకెక్కుకుంటూ విడిపోతున్నాం. ఇది కావాల్సింది ప్రతి విద్యార్థిలో కూడాను అని చెప్తున్నాడు. बच्चों में उनके ज्ञानानुसार शिक्षा देना आरंभ होता है. అక్కడ మొట్టమొదటిగా జ్ఞానాన్ని పెంపొందించేటువంటి మంచి మార్గదర్శకులు ఉంటారు. మాస్టర్లు మంచి మార్గదర్శకులు ఉంటారు. మీకు ఇలా వెళ్ళమ్మా, బాగా చదువుకోవచ్చు, ఈ చదువుకో, నువ్వు తొందరగా ఉద్యోగం చేసుకోవచ్చు. ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ యొక్క మనసుని గుర్తెరిగి, పిల్లల యొక్క మనసుని గుర్తెరిగి ఉపాధ్యాయులు మెలగాలి, తల్లిదండ్రులు కూడా ఇంటి దగ్గర పిల్లల్ని చదివించుకోవాలి. కేవలం బడి ఒక్కటే మాత్రం కాకుండా ఇంటి దగ్గర కూడా పిల్లలు చక్కగా చదువుకోవాలి. చదువుకుంటేనే వాళ్ళల్లో ఒక రకమైన మనోవికాసం వృద్ధి చెందుతూ ఉంటుంది. కాబట్టి ఏంటి, పిల్లలు కూడా ఒక్కొక్క మెట్టు పైకెక్కుతూ, ఒక్కొక్క సోపానం ఒక్కొక్క మెట్టు పైకెక్కుతూ గమ్యాన్ని చేరాలంటే ఎంత కష్టమో మీరు కూడా ఆలోచించండి. తప్పటడుగులు వేసుకుంటూ ఒక్కొక్క మెట్టు పైకెక్కుతూ మళ్ళీ మెట్ల నుంచి కిందకి జారకూడదు. పైకి ఎక్కే గమ్యం పైకి చేరుకుంటూనే వెళ్ళిపోవాలి. దిగజారుడుతనం అనేది అసలు పనికి రాదు. కాబట్టి స్కూల్లో నీకు ఎలాగైతే ఒక మాస్టర్ గారు ఒక మార్గదర్శకుడిగా ఉండి నీకు రకరకాలుగా ఎలా చెప్పగలుగుతున్నారో, ఆ ఒక్కొక్క మెట్టు ఎక్కడానికి ఎంత కష్టమో, ఎంత కష్టపడితే మీరు ఒక విజయాన్ని సాధిస్తారో, ఇవన్నీ కూడా మీరు మనిషి తిరిగి మసలుకోండి అని చెప్తున్నాం మేము. ఎందుకంటే ఒక సోపానం ఇది కాబట్టి అలా చెప్తున్నాడు అని చెప్తాడు. పాఠశాల బచ్చోకి వెళ్ళి మందిర్ చేసి హై అన్నాడు. పాఠశాల ఒక గుడి లాంటిది. అంతమంది పిల్లలు వస్తారో కల్మషం ఉండదు, స్నేహభావంతో ఉంటారు. చక్కగా పిల్లలందరికీ కూడా కల్మషం అనేటువంటిది ఉండదు. ఒక్కొక్క మెట్టు పైకెక్కుతూ వస్తున్నాడు. చూడండి, ఒక్క తడే గమనించండి. ఈశాని 8 సంవత్సరాల పిల్లవాడు, దాదాపు వాడు 2nd క్లాసో మాట్లాడితే 3rd క్లాసో ఉంటాడు. పాపం వివేకం లేదు కాదు, వాడి చదువు మీద ఇంట్రెస్ట్ లేదు. చెప్పే మార్గదర్శకులు లేక పిల్లలు చెడిపోయే సందర్భాలు చాలా ఉన్నాయి. అలా ఇంటి దగ్గర కూడా తల్లిదండ్రులు చక్కగా మీ పిల్లల్ని మోటివేషన్ చేసుకోవాలని అనుకుంటే, ఒక మలుపు తిప్పుకోవాలని అనుకుంటే, ఏ రోజు ఏం చెప్పారు ఏంటి అనే అవగాహన చేసుకుంటూ పిల్లల్ని కూడా ఇలా మా పిల్లలు చదువుకుంటారండి, రోజు నేను కష్టపడి చదివిస్తాను, అమ్మాయి కూడా బాగా చదువుతుంది అని మీకుగా మీరు చెప్పగలిగేటువంటి పరిస్థితి మేము వినాలి. మా కళ్ళలో ఆనందం అప్పుడు కానీ వెళ్ళిపోదు అని చెప్తున్నాను.
అనుశాసన అంటే క్రమశిక్షణ. ఒక క్రమశిక్షణతో మనం అందరము కూడా ఒక్కడు ముందుకు వేస్తూ ఉంటాం. ఆ క్రమశిక్షణని అధిగమించి మళ్ళా మనం వెళ్ళడానికి అవకాశం లేదు. కాబట్టి అనుశాసన అంటే డిసిప్లిన్, క్రమశిక్షణ ఒకటి. క్రమశిక్షణ కనుక మనకు ఉండేటట్టయితే ఏ రంగంలో అయినా మనం క్రమశిక్షణ అనేది క్రమ పద్ధతిలో వెళ్ళిపోవాలి. మనం ఒడిదుడుకులు అనేది జీవితంలో వస్తుండే పోతుండే అలా అని మన చెడు మార్గంలో వర్గ మార్గంలో అలా మనం వెళ్ళిపోకూడదు. కాబట్టి ఏంటి, ఒక మార్గాన్ని మనం ఎంచుకున్నాం, ఒక సన్మార్గాన్ని ఎంచుకున్నాం, ఒక మంచి పాఠశాలలో మనం ఒక్కొక్క మెట్టు పైకెక్కుతున్నాం. ఆ పాఠశాలలోని ఇక ఆ పాఠశాలను మరవాల్సిన పరిస్థితులు ప్రతి ఒక్కళ్ళు కూడా జీవితం ఉన్నంతకాలం కూడా ఎవరైతే మనకి శిక్షా నిర్దేశకులైతే ఎవరైతే మనకి మార్గదర్శకులుగా మనకు ఒక జ్ఞానాన్ని పెంపొందించి మనకి జ్ఞానాన్ని ఇస్తున్నారో వాళ్ళ రుణము జన్మలకి మనం తీర్చుకోలేము. పాపం వాళ్ళు ఎంత విజ్ఞానాన్ని వాళ్ళలో ఉండేవి దాచుకోకుండా చక్కగా పిల్లలకి మనోభావాన్ని వెలికి తీసి నిరంతరం ఒక విద్యార్థి కోసం కష్టపడుతున్నారంటే ఉపాధ్యాయుల పాత్ర కూడా చాలా ఉంది అని చెప్తున్నాను నేను. నియమం పాలనంటే ఒక నియమం ఉండాలి. రోజు స్కూల్కి 9ంటికి రావాలి, సాయంత్రం 4:15 స్కూల్ వదులుతారు, మళ్ళీ ఇంటికి వెళ్ళాలి, కాసేపు ఏదైనా ఒక గంట అమ్మేమైనా పెడితే తినాలి, మళ్ళీ కాసేపు ఒక గంట ఆడుకోవాలి. కుసిదేవిగా ఖేల్నా चाहिए, కొంచెం టైం ఆడుకోవాలి. మనం ఆడుకోవడం వల్ల ఏంటి, పిల్లలలో వికాసం చెందుతాము. పిల్లల్లో కూడా ఆటలలో ఒక పోటీలాగా అన్నమాట, నిరంతరం పోటీతో ఉంటుంది ఆటల్లో. ఎక్కడైనా గమనించండి మీరు, 2 జట్లు కలిసి మనం ఆడుకుంటూ ఉంటే పిల్లల్లో ఒక పోయిన ఆరాట తపన అనమాట. వాడికి పాయింట్ రాకూడదు, మా టీంకే పాయింట్ రావాలని ఒక పోటీ తత్వం. చదువు కూడా అంతే, వాడికి 10 మార్కులు వచ్చి నాకు 2 వచ్చినాయని మనం అనుకుంటే అలా సరిపోదు కదా. వాడికి ఎందుకు వచ్చినాయి, నాకు ఎందుకు రాలేదని ఒక పోటీతత్వం ఉండాలి. పోటీతత్వం ఉంటేనే పిల్లల్లో చదువుకోవటానికి ఒక మంచి అవకాశం అనేది కలుగుతూ ఉంటుంది. పోటీతత్వం ఎప్పుడైతే లేదో అడుగడుగునా మనం దిగజారడానికి మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నిరంతరం కాంపిటీషన్ ఏదో చూడండి, ఎన్ని ఉద్యోగాలకు వెళ్ళినా మార్కులు మంచిగా అడుగుతున్నారు. మరి ఎలా చదువుకుంటున్నావు, ఎక్కడి నుంచి చదువుకుంటున్నావు అంటే పాఠశాల పేరు చెప్పాలి, వాళ్ళ చెప్పిన మాస్టర్ల పేరు ఎవరని అడిగితే వాళ్ళ పేర్లు చెప్పాలి. ఇలా నిరంతరం చక్కగా సాగిపోతూ ఉండేది ఒక మంచి ప్లాట్ఫారం పాఠశాల ఉంది మనకి. ఆ పాఠశాలలో నిరంతరం చదువుకుంటూ చక్కగా ఎప్పుడు జాయిన్ చేస్తారో 3 years 4 years జాయిన్ చేసిన పిల్లలు మరి 10వ తరగతి వరకు ఈ పాఠశాలలో చదువుకొని చక్కగా ఇక్కడే ఉద్ధరించింది. మళ్ళీ తిరిగి వాళ్ళ ఉన్నత పాఠశాలకు కాలేజీలకు వెళ్ళిపోతున్నప్పుడు మరి ఎవరైనా గుర్తెరిగి చెప్తారు కదా, మేము అక్కడ బాగా చదువుకున్నాము, మాస్టర్ బాగా చెప్పారు, ఏదో ఒకటి చెప్తారు కదా మీరు కూడా. కాబట్టి అలా అని చెప్తాడు. ఫస్ట్ సమయం అనుశాసన, క్రమశిక్షణ ఉండాలి. క్రమశిక్షణ లేని జీవితం వ్యర్థం అని చెప్తున్నాడు. చక్కగా ఉదయాన్నే నిద్ర లేవాలి, కాలకృత్యాలు తీర్చుకోవాలి, స్నానం చేయాలి, స్నానం చేసిన వెంటనే చక్కగా తలదూపుకోవాలి, ఆ తలదూపుల వెంటనే దేవుడికి దండం పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా నియమం అన్నమాట. మన ఇళ్లలో మనకి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. మనం ఎప్పుడైనా సరే బయటకు వెళ్ళేటప్పుడు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని దేవుడికి దండం పెట్టుకొని వెళ్ళరా అని చెప్తారు. ఇవన్నీ కూడా ఏంటి, మంచి బుద్ధులు అన్నమాట. తల్లిదండ్రులు చెప్తున్నారు, మనం అది అతిక్రమించి మనం చేస్తే ఫలితం మనమే అనుభవిస్తాం. కాబట్టి తల్లిదండ్రులు ఏ వేలో క్రమశిక్షణగా పెంచుతున్నారు, ఆ క్రమశిక్షణ మార్గంలో చక్కగా వెళ్ళండి. మీ ఎదుగుదలను చూసి మీ తల్లిదండ్రులు కూడా బాగా సంతోషిస్తారు అని చెప్తున్నాను నేను. భాయిచారకి భావన, భాయిచారకి భావన అంటే సోదర భావం ఉండాలి. ఒకళ్ళకొకళ్ళం మనం స్నేహితులుగా ఉన్నాం. స్కూల్కి వచ్చిన 10 మందిగా అందరం కూడా స్నేహభావాన్ని కలిగి ఉంటారు. మీలో మీకే 10 రోజులు కొత్త అమ్మాయి చేతినందుకో 11 రోజులు ఆటోమేటిక్గా మీ స్నేహితుడైపోతాడు. ఇలా ఏంటి, వాళ్ళలో ఒక స్నేహభావం, అంటరానితనానికి దూరంగా ఉంచుకోవడం. ఒక స్కూల్లో రకరకాల మంది కులస్తులు వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. అందరినీ సమపంతిని కూర్చోబెట్టుకొని చక్కగా వాళ్ళలో స్నేహభావాన్ని పెంపొందింపజేసుకుంటూ మీరే మనోవికాసాన్ని చేసుకుంటూ ఏదైనా చక్కగా మీకు తెలిసిన విషయాలు పక్క వాళ్ళకి చెప్తూ, తెలియని విషయాలు వాళ్ళని మనం చెప్పించుకుంటూ ఒక రకమైన స్నేహపూరిత వాతావరణం స్కూల్లో ఉండాలి, పాఠశాలలో అని. అది మీరుగా కలగజేసుకోవాలి. అది ప్రతి 10 మంది ఆడపిల్లలు ఉన్నారనుకో చక్కగా స్నేహభావంగా ఉండాలి. ఆపస్ మీ మిల్లుతారు అని పరస్పరం ప్రేమభావం ఉండాలి. అంటరానితనం అలా ఉండకూడదు, సోదర భావంగా ఉండాలి. చక్కగా క్రమశిక్షణగా
ఉండాలి. మొదటి క్రమశిక్షణ ఇల్లైతే రెండో క్రమశిక్షణ పాఠశాల. ఎలా పాఠశాలలో విద్యాబుద్ధులు క్రమశిక్షణగా నేర్చుకుని ఇంటి దగ్గర కూడా తల్లిదండ్రులు చెప్పిన మాట విని అంతే క్రమశిక్షణతో మెలుగుతూ ఉండాలి మీరు. కాబట్టి ఎప్పుడూ కూడా తల్లిదండ్రుల ఆశను బొమ్ము చేయకూడదు. ఈసారి చిన్న పిల్లవాడు కాబట్టి మాస్టర్ వాడిలో ఉండేటువంటి ఒక రకమైనటువంటి కళ దాగి ఉందో దాన్ని వెలికి తీశాడు. అది గమనించండి బాగా. మీకు ఏ సబ్జెక్ట్ అయినా నేను బాగా ఇంట్రెస్ట్గా నేర్చుకోవాలి, నాకు ఈ సబ్జెక్ట్ రావట్లేదంటే 1-10 వెళ్ళాలి, మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి, చెప్పించుకోవాలి, చదువుకోవాలి, మళ్ళీ చెప్పిన ఇంకొకరు చూసుకోవాలి. మా లెక్కలు అలాంటి సబ్జెక్టులు నేను ఇంటి దగ్గర బాగా కృషి చేయాలి. ఇలా చేస్తేనే కదా మనం అన్ని రంగాల్లో ముందుకు రాణించడానికి మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి మొట్టమొదటి క్రమశిక్షణ ఇంటి దగ్గర అయితే రెండవ క్రమశిక్షణ పాఠశాల అని చెప్తున్నాడు. आवश्यक कदम पाठशाला में पढ़ते समय ही उठाने चाहिए. మొట్టమొదట ఒక్క అడుగు పాఠశాలలో మీరు వెళ్ళిన తర్వాత ఆ పాఠశాలలో ఉండేటువంటి క్రమశిక్షణను గుర్తెరిగి మీరు చక్కగా ఒక మంచి వాతావరణంలో సహృదయంతో మంచి వాతావరణంలో ఈ పాఠశాలలో ఎదగాలి. మీరు ప్రతి మొక్క చిన్న మొక్క నుంచి పెద్దవాళ్ళ దాకా ఎట్లా మొక్క ఎగుతూ ఉంటుందో మనం అలాగే మీరు కూడా ఎదగాలి, బాగా చదువుకోవాలి, క్రమశిక్షణ కలిగి ఉండాలి. మొట్టమొదటి క్రమశిక్షణ పాఠశాల అని చెప్తున్నాము. తరువాత ఒక్కొక్క అడుగు ముందుకు వేయాలి. మొట్టమొదటి ఒక్క అడుగు ముందు వేసే అడుగు ఒక పాఠశాల. ఆ పాఠశాలలో నిరంతరం మనం ఇక్కడే ఉద్యోగులు నేర్చుకొని చక్కగా అన్ని రంగాలలో రాణించుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. ఇది కదా జీవితం అంటే. ఎందుకంటే జీవితం మనకి ఎన్నో నేర్పుతాయి. ఒక్కొక్క తడవ మన చదివే మనకి అవసరం కలుగుతుంది. దానివల్ల క్రమశిక్షణతో ఉండాలి అని చెప్తున్నారు. अपने भावी जीवन को सुचारू रूप से बिताने के लिए आवश्यक कदम पाठशाला में पढ़ते समय ही उठानी चाहिए. మొట్టమొదట ఎప్పుడైనా సరే పాఠశాలనే ఒక మార్గదర్శకం ఉంటుంది. పాఠశాలలో ఒక టైంకి వస్తాం, ఒక టైంకి వెళ్ళిపోతాం, ఒక టైంకి తింటాం. ఇవన్నీ కూడా నియమ పాలన అనమాట. ఒక అనుశాసన క్రమశిక్షణతో కూడినటువంటిది అనమాట. 10 నిమిషాలు అయితే మాస్టర్ రానివనేమో ఇదొక భయం ఉండాలి పిల్లల్లో. కాబట్టి ప్రతి ఒక్కళ్ళం కూడా నియమాన్ని అనుసరించాలి. డిసిప్లిన్, అనుశాసన అంటే క్రమశిక్షణ రాహిత్యంగా ఉండకూడదు, క్రమశిక్షణతో ఉండాలి. ఇంటి దగ్గర అలాగే ఉండాలి, స్కూల్లో కూడా పాఠశాలలో కూడా అలాగే ఉండాలి పిల్లలు. కాబట్టి క్రమశిక్షణ కలిగిన స్కూల్లోనే మీకు ఈ వాతావరణం కలిగిస్తారు. కాబట్టి ఇలా పాఠశాలల్లో మీరు ఒక అడుగు మీ మనోభావాన్ని వ్యక్తం చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. మీ మనసులో ఏముందో ఉపాధ్యాయులకు చెప్పండి. తెలియదా అంటే మౌనంగా కూర్చుంటే మాకు కూడా తెలియదు. కాబట్టి ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా మీకు మీరుగా చక్కగా చదువుకొని ఎదగండి అని చెప్తున్నాడు. ఇది ఇలా చెయ్యండి అని చెప్తున్నాడు. वे पढ़ते समय भी डालने ऐसा न होने से पढ़ाई के प्रति बच्चे का अनासक्त होना संभव होगा. ఆసక్తిగా ఉంటాడు ప్రతి విషయంలో కూడా. అబ్బో టీచర్ చెప్తున్నారు చక్కగా వింటున్నాము, మనం ఇలా వింటున్నాం కాబట్టి మనకి కాస్త పుస్తో అవగాహన కలుగుతుంది. ఇంకొక అడుగు ముందుకు వేయడానికి ఒక మంచి అవకాశం కలిగిస్తున్నారు ఇక్కడ ఉండేటువంటి ఉపాధ్యాయులు. కాబట్టి ఎలా ఉపాధ్యాయులు ఎలా చెప్తే అలా నడుచుకోండి. ఏ ఉపాధ్యాయుడిని మనం చెప్పమని అసలు ఎట్టి పరిస్థితుల్లో చెప్పరు. కాబట్టి మొట్టమొదటి సోపానమే పాఠశాల. కాబట్టి పాఠశాలలో ఒక్కొక్క మెట్టు పైకెక్కుతూ మీ ఎక్కేటువంటి మెట్టులో మీరు ఎంత కృషి ఉందో ఆలోచించుకొని ఒక్క తడగా మరి జీవన ప్రయాణం సాగించాలి విద్యారంగంలో అని చెప్తున్నాను. इसलिए पाठशाला की बच्चों की मानसिक आकांक्षाओं को सफल बनाने का पवित्र स्थान. మనసులో ఏ కోరికలు ఉన్నాయో ఆ కోరికలను మీరు వ్యక్తం చేసుకోవడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ మీకు పాఠశాల. కాబట్టి పాఠశాలలో చేరిన తర్వాత ఆ ఆప్షన్లు పెట్టడం, గైర్ హాజరవడం అలా చేయకూడదు. మనం చక్కగా ఎంత బాధలో ఉన్నా మనం పాఠశాలకి రావాలి. చక్కగా ఎన్ని మనకి కష్టాలున్నా కష్టం పక్కన పెట్టి చదువుకోవాలి. ఎందుకంటే మీ ఎదుగుదలను చూసి మీ తల్లిదండ్రులు ముసుకోవాలి, ఉపాధ్యాయులు అంతకన్నా ఆనందించాలి. అరే ఎంతమంది విద్యార్థులని మా కళ్ళెదురే మేము చూస్తూ ఉంటాం. తల్లిదండ్రులు లేని బిడ్డలు కూడా స్కూల్కి వస్తున్నారంటే ఎవరో ఒకళ్ళు ఆసరా ఇస్తారు. ఒక ఆసరా ఇస్తున్నారు కాబట్టి వాడు పాపం ఏదో చదువుకోబోతున్నాడు. 10 మంది 10 రూపాయలు ఇచ్చేవాడికి 100, ఒక 10 రూపాయలకి 100 రూపాయలు ఒక వాడు 4 నోట్స్లు కొనుక్కుంటాడు. ఇలా కూడా పిల్లలలో అవగాహన కలగ చేయాలి మనం. అబ్బో ఇలా చెప్తున్నారు మనకి ఇది మంచిదే కదా, ఉన్నవాడు లేని వాడికి పెట్టాలి. అంతేకాని ఉన్నవాడికి పెట్టకూడదు.
ఎందుకంటే లేనివాడు యాచించకుండా పాపం మన స్నేహం మన తోటి స్నేహభావంతో ఉంటాడు కాబట్టి స్నేహభావం ఇంకా పెంపొందించుకోవాలి. చిన్ననాటి స్నేహం చిరకాలం ఉండాలి, మనకి ఎప్పుడు స్నేహం అప్పుడు విడనాడకూడదు. కాబట్టి ఏంటి, కష్టసుఖాల్లో నిరంతరం మనం వెంట ఉండేది స్నేహమే. కాబట్టి మనోవికాసం వృద్ధి చెందాలి అంటే స్నేహాన్ని కూడా పెంపొందింప చేసుకుంటూ నీకు ఏమైనా తెలియని విషయాలుంటే పక్కన నీ స్నేహితులను అడుగుతూ ఇలా కూడా నీకు మనోవికాసం చెందడానికి ఒక మంచి అవకాశం అని చెప్తుంది. ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు మీకు ఇస్తున్నాను ఫస్ట్ లెసన్లోని. ఆ ప్రశ్నలకి ఆన్సర్లు మీరు టెక్స్ట్ బుక్లోనే దొరుకుతాయి, దేంట్లో దొరకవు. కాబట్టి మీరు మెటీరియల్స్ తప్పకుండా కొనుక్కోవాలి. మీరు కొనుక్కుంటేనే కానీ నేను చెప్పే క్వశ్చన్ మీరు రాసుకోవడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే పాత మెటీరియల్స్ పనికిరావు, మనకి ఇప్పుడు మన కొత్తగా ప్రవేశపెట్టారు కొన్ని. కాబట్టి ఏంటి, పోర్షన్ కూడా మారుతున్నది. కాబట్టి తొందరగా బుక్స్ తీసుకోండి. మేము రాసేటువంటి ప్రశ్నలకి సమాధానాలు నేను మళ్ళీ ఒక వీక్ డేస్ అయిన తర్వాత మీ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి, అప్పుడు చూస్తాను. రాయకపోతే మటుకు ఊరుకుండే పరిస్థితి లేదు. కాబట్టి ఏవో మేడం గారు చెప్పమన్నారు, నేను కూడా మీకు చెప్తున్నాను. జాగ్రత్తగా అవగాహన చేసుకొని క్వశ్చన్కి ఆన్సర్లు రాయండి. అక్కడ 9th క్లాస్ వాళ్ళు చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, నేను మీ నోట్స్లో పుస్తక తాలిక అంటే మీ నోట్స్లో రాసుకోవాలి మీరు అందరూ కూడా. తర్వాత చిత్రమే క్యాటా దిఖాయి జరిగి మీరు కనుక మీ పాఠ్యపుస్తకంగా చూసుకునేటట్టయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీకు టెక్స్ట్ బుక్లో దొరుకుతుంది, చూసుకొని జాగ్రత్తగా రాసుకోండి. మీరు రెండో క్వశ్చన్ చూస్తాను, భారతీయోం కే బారే మే కవినే క్యా కహా, భారతీయుల గురించి కవి ఏం చెప్పాడు, అది క్యా కహా ఏం చెప్పాడు భారతీయుల గురించి కవి అని చెప్తున్నాడు. ఆ భారతీయుల గురించి కవి ఏం చెప్పాడో చక్కగా రాయాలి. ఈ 4 మార్క్ క్వశ్చన్స్ జాగ్రత్తగా రాయాలండి. తర్వాత భారత్ మే బహనే వాలీ కుछ నదియోं के नाम लिखो, భారతదేశంలో ప్రవహించేటువంటి కొన్ని నదుల పేర్లు రాయండి. నెక్స్ట్ వీక్ నదులు ఒక్కొక్క నదుల గురించి మీరు వర్ణించడం కూడా చేసుకోవాలి. కాబట్టి ముందుగానే మీరు ఇలా చెప్పింది మీరు తయారు చేసుకోండి. కృష్ణానది గురించి రాయి, గోదావరి, బ్రహ్మపుత్ర, కావేరి, గంగా, ఇలా కొన్ని నదుల గురించి మీరు కనీసం 4-3 లైన్లైనా రాయడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇది కూడా మీరు ఇలా రాసుకోవడం అనేది చేయాలి. ఈ వీక్లోనే ఇది కూడా మీరు రాసుకోవడం అనేది చేయాలి అని చెప్తున్నాను. మీరు ప్రిపేర్ చేసి పెట్టుకోండి. నోట్స్ ఇస్తున్నాం మేము, నోట్స్ మీరు చక్కగా రాయండి. మళ్ళీ ఈ నోట్స్ ఎప్పుడు స్కూల్ రిఓపెనింగ్ అయితే అప్పుడు చూడటం అనేది జరుగుతుంది.